ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పవర్ కోల్పోయి 6 నెలలు దాటింది. అయినా పార్టీ సీనియర్ నేతలు బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య నేతలు అజ్ఞాతం వీడటం లేదు. కూటమి సర్కార్ వరుసబెట్టి కేసులు పెట్టడంతోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? ముఖ్యమైన లీడర్లంతా నియోజకవర్గాలకు దూరంగా ఉండటంతో క్యాడర్ పరేషాన్ అవుతోందా? మరికొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని పార్టీ హైకమాండ్ టెన్షన్ పడుతోందా? ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వై నాట్ 175 పేరుతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీకి ప్రజలు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. వైసీపీలో దాదాపు మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ఎన్నికల్లో గెలిచారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ అధినేత జగన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో పార్టీలో అగ్రనేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇన్నాళ్లు తమకు తిరుగులేదని భావించిన నేతలంతా ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పార్టీ ఓడి 6 నెలలు దాటినా నేతలు ఎందుకు బయటకు రావడం లేదని ఆందోళన కేడర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంకా వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై నోటితో చెప్పలేని రీతిలో దుర్భాషలాడారు. 5 ఏళ్ల పాటు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారంటే చాలు ఆయన టార్గెట్ చంద్రబాబు, పవన్ అన్నట్టుగానే సాగేది. కానీ రాష్ట్రంలో వైసీపీ పవర్ కోల్పోగానే ఆయన సైలెంట్ అయ్యారు. అంతేకాదు, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కొడాలి నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుతం కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నారని, ఆయన హైదరాబాద్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారని గుడివాడ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇప్పట్లో కొడాలి నాని గుడివాడలో అడుగుపెట్టే పరిస్థితి లేదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అటు వైసీపీ ప్రభుత్వంలో వల్లభనేని వంశీ ఓ మాస్ లీడర్. ప్రతిపక్ష టీడీపీపై ఒంటికాలిపై విరుచుకుపడే నేత. గతంలో టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే ముందు అందరిలా అలా సైలెంట్ గా వెళ్లిపోతే తాను వల్లభనేని వంశీ ఎందుకవుతాను అనుకున్నారేమో. అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్ లో మాటల తూటాలు పేల్చారు. ఒకానొక టైంలో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. మరోవైపు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. అయితే అరెస్టుకు ముందే ఆయన కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ బెయిల్ కాస్త రద్దయింది. దాంతో ఆయన కూడా కనిపించడం లేదు. వంశీ కనిపిస్తే అరెస్ట్ చేద్దామని పోలీసులు ఎదురు చూస్తున్నారు. మరో మంత్రి పేర్ని నానిది మరో కథ. వైసీపీ హైకమాండ్ కు పేర్ని నాని అందుబాటులో ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబును విమర్శిస్తున్నారు. కానీ ఇటీవల మచిలీపట్నంలో బియ్యం కేసు ఆయన ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది. పేర్ని నాని భార్య జయసుధ అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో పేర్ని నాని కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మచిలీపట్నంలో రాజకీయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో మచిలీపట్నంలో వైసీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల పార్టీ హైకమాండ్ రైతు సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చినా నేతలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ఓటమి పాలయ్యారు. అనిల్ గతంలో నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధిస్తే ఈసారి మాత్రం ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో నెల్లూరులో కీలకంగా ఉన్న ఆయన్ను నరసాపురం సమన్వయకర్తగా పంపడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం నెల్లూరు నుంచి పోటీలో ఉండుంటే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేవాడినని ఆయన అనుచరులతో చెప్పారట. అందుకే కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం నరసరావుపేటకు గుడ్ బై చెప్పేసిన అనిల్ కుమార్ యాదవ్ చెన్నైలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చినా కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. దాంతో అటు నెల్లూరు, ఇటు నరసరావుపేటలోని పార్టీని ముందుండి నడిపే లీడర్ లేడనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తంగా వైసీపీని ముందుండి నడిపించాల్సిన నేతలే ఇప్పుడు కనిపించకపోవడం హాట్ టాపిక్ అయింది. కేసుల భయంతోనే నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు కాస్త కూల్ అవగానే వద్దామని ప్రయత్నించినా సర్కార్ కేసులను తిరగదోడటంతోనే బయటకు రావడం లేదని చెప్తున్నారు. చూడాలి మరి వైసీపీ నేతలు అజ్ఞాతం వీడి ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారో.